నమస్తే అండి, వెల్కమ్ టు వాసు చైతన్యం. ఈ రోజు కర్నూలు పట్టణానికి వచ్చినాము. ఇక్కడ ఒక విజిట్ కోసమని. ఫస్ట్ ఫ్లోర్ కానీ, సెకండ్ ఫ్లోర్ కానీ, గ్రౌండ్ ఫ్లోర్ కానీ అందరు చేసే పొరపాటు మీరు చేయొద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. జూనియర్ బెడ్రూమ్ నుంచి ఇట్లా ఎక్స్టెండ్ చేస్తా ఉన్నారు. బాల్కనీలోకి ఇట్లా అటాచ్ టాయిలెట్ ను ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఏమైంది, ఈ జూనియర్ బెడ్రూమ్ కు ఉత్తర వాయువ్య పెంపు అవుతుంది. ఈ విధంగా ఉత్తర వాయువ్య పెంపు దోషం వల్ల లీగల్ ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు. తెలియక ఇట్లా కట్టుకుంటా ఉన్నారు. దీన్ని ఏం చేయాలంటే ఇది క్లోజ్ చేసుకొని అట్లా బయట నుంచి కామన్ టాయిలెట్ గా వాడుకోవాలి. ఆ ప్లేస్ ను అవకాశం ఉంటేనే వాడుకోవాలి. అసలు పారాపీట్ వాల్ కానొద్దు. ఈ కన్స్ట్రక్షన్ ఇంటి యొక్క ఉత్తరం కూడా అంటూ లేకుండా అదొక సెపరేట్ బాక్స్ లాగా ఉండాలి. అది కామన్ టాయిలెట్ కూడా లేదంటే అట్లా కూడా మనకు ఆ వాయువ్య మూల మూసుకున్న దోషమే. బయట నుంచి వాడినప్పుడు కూడా ఆ గ్యాప్ లేవనుకోండి, రెండింటి మధ్యలో వాయువ్య లోపమే. ఇంటి లోపలికి వెళ్ళి టాయిలెట్ని ఇట్లా పెంచి వాడుకుంటే ఎలాంటి దోషమో, బయట నుంచి కూడా ఉత్తరం పారాపీట్ వాళ్ళు కానీ ఇంటికి కానీ అంటుపెట్టినప్పుడు కూడా ఉత్తర వాయువ్య పెంపు దోషమే అవుతుంది. రెండు వైపుల గ్యాప్ పెట్టి కామన్ టాయిలెట్ పెట్టుకోవచ్చు. ఇంటి లోపలికి వెళ్ళి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. ఇల్లు లోపల కార్పెట్ ఏరియా అంతా స్క్వేర్ ఆర్ రెక్టాంగిలే ఉండాలి. చాలా మంది ఇట్లాంటి మిస్టేక్ చేస్తా ఉన్నారండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఏంటంటే లోపల అటాచ్ టాయిలెట్ కడితే బాత్రూమ్ సైజ్ చిన్నగా అయిపోతుంది అని ఆ బాల్కనీ ప్లేస్ను ఇంటి లోపలికి ఇట్లా బాత్రూమ్ రూపంలో వాడుతూ ఉన్నారు. దీనివల్ల ప్రాక్టికల్గా నష్టం జరుగుతూ ఉంది. సో మెనీ ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మిస్టేక్ మాత్రం మీరు సవరించుకోవాల్సిందే. థ్యాంక్ యూ అండి.